మనందరం కూడా మరి ప్రకటించిన రీతిగా, అందరూ ప్రార్థించిన రీతిగా ఈ 21 రోజు ప్రారంభ ప్రార్థన కూడికలో ఇంతమంది దేవుని బిడ్డలు రావడం చాలా సంతోషం. కాబట్టి నిజంగా దేవుడు ఈ 21 రోజు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మన పట్ల అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన నిమిత్తం మరి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక కొరింథీ పత్రిక, అది మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని, ఒక వచనం మాత్రమే ధ్యానం చేద్దాం. ఎందుకంటే అన్ని ధ్యానిస్తే సమయం మనకు చాలా ఎక్కువ కావాలి. ఒక 30 నిమిషాలు మాత్రమే ఈ వాక్యాన్ని ధ్యానించి నా సమయాన్ని ముగిస్తాను. బైబిల్ ఉన్న ప్రతి వారు కూడా కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవుని చిత్తం వలన యేసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన స్తెఫను నేనును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు నందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయనది. ప్రియులారా, దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా మనం విందాం. దేవుడు ధ్యానించడానికి ఈ కొరింథీ ఈ సంఘం విషయంలో, అలాగే కొరింథీ పత్రికలో మనము చాలా విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. అయితే ఈ కొరింథీ పత్రికను మనందరం కూడా జాగ్రత్తగా మనసు పెడదాం. ఈ కొరింథీ పత్రిక ఎవరు రచించారు అని ఆలోచన వస్తే పౌలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కొరింథీ పట్టణం అనేది పిల్లలు చెప్పాలంటే చాలా ప్రత్యేకత కలిగింది. కొరింథీ పట్టణం అనేది చాలా విస్తీర్ణత కలిగింది. కొరింథీ పట్టణం బాగా డెవలప్ అయిన పట్టణం. కొరింథీ పట్టణంలో వ్యాపారస్తులు ఉన్నారు. కొరింథీ పట్టణంలో విద్యావేత్తలు ఉన్నారు. కొరింథీ పట్టణంలో ధన సంపద కలిగిన వారు ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు చాలామంది ఉన్నారు. దయచేసి బాగా గమనించండి. అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కొరింథీ పట్టణంలో మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ పట్టణంలో 3 ప్రత్యేకమైన కార్యాలు జరుగుతున్నాయి. ఏమిటి అంటే, ఒకటి వ్యాపారం, 2 అక్రమ కార్యాలు, 3వది విగ్రహారాధన. ఈ 3 జరుగుతున్న కారణం బట్టి మరి ఆ పట్టణంలో ఉండే ప్రజలు మరి చెడిపోతున్నారని, ఆ పట్టణంలో ఉండే ప్రజలు పాడైపోతున్నారని పౌలు దైవ ఆవేశం కలిగి, దేవుని ఆత్మ కలిగి ఆ పట్టణం వైపు చూసినప్పుడు తనకు చాలా దుఃఖమైంది, తనకు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా దేవుడు సృష్టించిన వారే, ప్రజలందరూ కూడా దేవుని చేత నిర్మించబడిన వారే. అయితే ఇలాంటి ప్రజలు ఇలా పాడైపోయారేంటి, ఇలాంటి ప్రజలు ఇలా చెడిపోయారేంటి అని పౌలు ఆ కొరింథీ పట్టణాన్ని చూసినప్పుడు చాలా దుఃఖించాడు. లేదా బాగా గమనించండి. ఈ పత్రికను పౌలు ఎప్పుడు రచించాడు అంటే, క్రీస్తు శకం 56వ సంవత్సరమందు ఈ పత్రికను రచించాడు. ఎప్పుడు రచించాడు? క్రీస్తు శకం 56వ సంవత్సరంలో పౌలు ఈ పత్రికను రచించాడు. కాబట్టి పౌలు ఇంచుమించు 14 పత్రికలు రచించాడు. ఆ 14 పత్రికల్లో కల్లా ఈ కొరింథీ పత్రిక అనేది చాలా విశేషమైన పత్రిక, చాలా అద్భుతమైన పత్రిక. ఎందుకంటే సంఘానికి ఏ లక్షణాలు ఉండాలో,
సంఘం ఎలా సిద్ధపడాలో, సంఘం దేవుని కొరకు ఎలా తమను తాము అలంకరించుకోవాలో అనే శ్రేష్టమైన విషయాలు అపోస్తుడైన పౌలు ఈ కొరింథీ పత్రికలో చాలా విపులంగా, చాలా విశృతీకరంగా ఈ పత్రికలో రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కొరింథీ అనే పేరుకు అర్థం ఏమిటంటే వెక్కసముగా తృప్తి పడినది అనేది దాని అర్థం. కొరింథీ అనే పేరుకు అర్థం ఏమిటంటే వెక్కసముగా తృప్తి పడినది. వెక్కసముగా అంటే ఏంటి? కొంతమంది చూడండి అంటారు కదా, నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను, నాకు చాలా వెక్కసం అయిపోయింది అంటారు. అంటే అర్థం ఏంటి? చెప్పండి అమ్మా, ఏంటమ్మా? ఎక్కువ అయిపోయింది అంటే తృప్తి వారికి ఎక్కువైపోయింది. ఎవరికి? కొరింథీ పట్టణస్థులకి. కాబట్టి కొరింథీ అనే పేరుకి అర్థం ఏమిటి? వెక్కసముగా తృప్తి పడింది అంటే తృప్తి ఏమైపోయింది వారికి? ఎక్కువైపోయింది. కాబట్టి దయచేసి బాగా గమనించండి. కాబట్టి ఈ పౌలు నాకు బాగా శోధనగా, ఈ జోయల్ చాలా శోధనగా ఉన్నాడు. కొన్నిసార్లు ఏడుస్తుంటే చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఈ పత్రిక ఎవరు రాశారు? పౌలు రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. బాగా గమనించండి. పౌలుకి ముందు పేరు ఏం పేరు? సౌలు. అది సౌలు అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుని చేత అడగబడినవాడు అని దాని అర్థం. సౌలు అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుని చేత అడగబడినవాడు అని దాని అర్థం. ఎప్పుడైతే దేవుడు దమస్కో పట్టణము దగ్గర ఎప్పుడైతే సౌలును దర్శించాడో, దమస్కో పట్టణము దగ్గర దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, దమస్కో పట్టణం దగ్గర దేవుడు ఎప్పుడైతే ముఖాముఖిగా మాట్లాడాడో, అక్కడ సౌలు జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పుడు తర్వాత ఆయనకున్న పేరేమిటంటే పౌలు. పౌలు అనే పేరుకు అర్థం ఏమిటంటే చిన్నవాడు అని దాని అర్థం. పౌలు అనే మాటకు అర్థం ఏంటి? చిన్నవాడు. కానీ తన చరిత్ర, తన విధానము, తన పరిస్థితి చూస్తే గమాలియేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం చేసినవాడు. చెప్పాలంటే ఆయన చాలా గొప్ప వంశం కలిగినవాడు, పేరు కలిగినవాడు, విద్య కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు, అపోస్తులందరికంటే చాలా గొప్పవాడు. అయితే అంత గొప్పవాడు కూడా, అన్ని యోగ్యతలు ఉన్నప్పుడు కూడా పౌలు అనే మాటకి అర్థం ఏమిటి? చిన్నవాడు. అంటే దేవుని దగ్గర తను తాను తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు 14 పత్రికలు రాసే కృపను దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ రాత్రికాల సమయమందు దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కొరింథీ పత్రిక అనేది చాలా అద్భుతమైన పత్రిక. కొరింథీ పత్రిక అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆ పట్టణం పేరు కొరింథీ పట్టణము. చెప్పండి, కొరింథీ పట్టణము. కొరింథీ పట్టణం నుండే ప్రజలు చెడిపోవడం, కొరింథీ పట్టణం నుండే ప్రజలు పాడైపోవడం, కొరింథీ పట్టణం నుండే ప్రజలు నాశనం అయిపోవడం ఎవరు చూశారు? పౌలు చూశాడు. పౌలు చూసి ఏం చేశాడంటే మొట్టమొదటిగా పౌలు ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ సేవను ప్రారంభించినట్లుగా అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని ఒకసారి చదివితే పౌలు అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. చదువుదాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చదువుకుందాం. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతు వంశస్థుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. చూడండి, ఇక్కడ పౌలు ఎథెన్స్ నుండి ఎక్కడికి వెళ్ళాడు? కొరింథీకి వచ్చాడు. కొరింథీకి రావగానే ఆ కొరింథీలో ఎవరున్నారంటే అకుల, ప్రిస్కిల్లా ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. కాబట్టి వారితో కలిసి అక్కడ జీవనం చేస్తూ డేరాలు కొడుతూ అక్కడ పౌలు ఏం చేశాడంటే పరిచర్యను ప్రారంభించాడు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు
చాలా వేదన కలిగింది. ఆ పట్టణం చూసినప్పుడు చాలా బాధ కలిగింది. కాబట్టి ఏ విధంగానే సరే ఇక్కడ ప్రజలను రక్షించాలని చెప్పి అద్దె ఇంటిలో ఉంటూ సువార్త చేస్తూ, అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ, అనేక మందికి దేవుని వాక్యం చెప్తూ, అలా ఉన్న కారణం బట్టి అలా చాలామంది దేవుని మహిమను చూసి, చాలామంది స్వస్థత పొంది, చాలామంది యేసు దేవుడని తెలుసుకొని అక్కడ కొంతమంది రక్షింపబడి సంఘముగా చేర్చబడ్డారు. హల్లెలూయా. ఆ సంఘాన్ని బలపరచడానికి పౌలు ఈ పత్రికను రాస్తాడు. విశ్వాసులు ఎలా ఉండాలో, పరిశుద్ధులు ఎలా ఉండాలో, భక్తులు ఎలా ఉండాలో, ప్రభు యొక్క రాకడలో ఎలా ఉంటే మనం ఎత్తబడతామో అనే విషయాలు, చాలా విషయాలు అక్కడ పౌలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం ధ్యానించే వాక్యం ఏమిటంటే, 1వ అధ్యాయము 1వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తుడిగా ఉండడానికి పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును, అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై. హల్లెలూయా. చూడండి, ఈ కొరింథీ రాసిన ఈ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే పౌలు ప్రారంభిస్తూ ఏమంటున్నాడంటే దేవుని చిత్తము అని చెప్పాడు. చెప్పండి. ఈరోజు దేవుని చిత్తం కోసం ఒక 15 నిమిషాలు చెప్పి నా మాట ముగిస్తాను. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్తే మనకు సమయం చాలదు. ప్రభు చిత్తమైతే మరొకసారి మిగతా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ 1వ అధ్యాయము 1వ వచనములో పౌలు చెప్తున్న మాట ఏమిటంటే, పౌలు కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను అపోస్తలుడుగా పిలువబడ్డాను. అపోస్తలుడు అంటే అర్థం ఏమిటంటే పంపబడినవాడు అని దాని అర్థం. చెప్పండి. అపోస్తలుడు అనగా పంపబడినవాడు. అంటే దేవుని చేత, దేవుని సేవ కోసం అపోస్తలుడైన పౌలు పంపబడ్డాడు. ఆ పంపబడిన పౌలు ఈ 1వ అధ్యాయము ఈ 1వ వచనములో ఏమి రాస్తున్నాడంటే దేవుని చిత్తము. చెప్పండి. కాబట్టి పౌలు అక్కడ 14 పత్రికలు రాయడానికి, అనేక సంఘాలు కట్టడానికి, అనేక ఆత్మలు రక్షించడానికి, ఈరోజు సంఘానికి, క్రైస్తవులకి ఒక మార్గదర్శిగా ఉండడానికి, ఇవన్నీ చేయడానికి మూల కారణం ఏమిటంటే పౌలు మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని చేయగలిగాడు. హల్లెలూయా. ఏం చేశాడు? అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడువడి అనే మాట చెప్పే ధైర్యము ఆయన ఎలా వచ్చిందంటే, మొట్టమొదటిగా దేవుని చిత్తము ఆయన మాత్రమే చేయగలిగాడు. హల్లెలూయా. అలాగే ఈరోజు ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వారి జీవితంలో గొప్ప విజయాలు చూస్తారు, వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూస్తారు, వారి జీవితంలో గొప్ప మేలులు చూస్తారు. అలా చూడాలంటే మనము కూడా ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని చేయాలి. చూడండి, దేవుని చిత్తం చేసిన ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా విజయాన్ని చూడగలిగారో చూద్దాం. ఆదికాండం త్వరగా చదువుకుందాం. 6వ అధ్యాయము 22వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. ఆదికాండం చదువమ్మా. అందరూ కూడా బైబిల్ తీయాలి. ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. అందరూ జాగ్రత్తగా వినండి. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచన ప్రకారంగా చూస్తే దేవుడు ఆ నోవాహును పిలిచాడు. నోవాహును పిలిచి ఏమన్నాడంటే, ఇదిగో నోవాహు, ఈ భూమి మీదకి జల ప్రళయం అనేది రాబోతుంది. ఆ జల ప్రళయంలో ఈ మానవాళ్ళందరూ కూడా నాశనం కాకుండా ఉండాలంటే నేను చెప్పినది నువ్వు చేయాలి, నా చిత్తాన్ని నువ్వు జరిగించాలి అని దేవుడు నోవాహుతో చెప్పాడు.
అప్పుడు నోవహు మొట్టమొదటిగా ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. నోవహు ఎలా నెరవేర్చాడు అంటే దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ భూమి మీదకి జలప్రళయము రాబోతుంది. జలప్రళయం వచ్చిన తర్వాత నేను సృష్టి అంతా కూడా నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు ముందు నోవహు దేవుని చిత్తాన్ని ఆయన నమ్మాడు, దేవుని మాటను నమ్మాడు. దేవుని మాట నమ్మి ఏం చేశాడంటే ఆ ఓడను చేయడం ప్రారంభించాడు. నోవహు 120 సంవత్సరాలు ఓడను నిర్మాణం చేశాడు. ఈ 120 సంవత్సరాలు కూడా ఒక ప్రక్క ఓడను నిర్మాణం చేస్తూ ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళి, ప్రజలారా దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన చిత్తాన్ని చేయమన్నాడు. ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో ఈ ప్రజల మీదకి, ఈ సృష్టి మీదకి, ఈ ప్రజలు జాతి మీదకి జల ప్రళయం అనేది రాబోతుంది. అయితే అక్కడ నుండి ఆ జల ప్రళయం నుండి మనం తప్పించుకోవాలంటే నేను నిర్మాణం చేస్తున్న, నేను కడుతూ ఉన్న ఓడలోనికి మీ అందరూ రావాలి. కాబట్టి దేవుడు పంపిస్తున్న జల ప్రళయం నుండి తప్పించుకోవాలంటే, మన ప్రాణాలు రక్షించుకోవాలంటే నేను నిర్మిస్తున్న ఓడలోనికి మీ అందరూ కూడా రావాలని చెప్పి నోవహు 120 సంవత్సరాలు ఓడని కట్టాడు. 120 సంవత్సరాలు సువార్తను వారికి ప్రకటించాడు. హల్లెలూయా. కాబట్టి ఓడ కట్టడానికి నోవహు కట్టాడు. నోవహు భార్య సహాయం చేసింది. నోవహు 3 కుమారులు సాయం చేశారు. నోవహు 3 కోడళ్ళు సాయం చేశారు. కుటుంబం మొత్తము కలిసి ఆ ఓడను నిర్మాణం చేశారు. కాబట్టి ఆ ఓడను నిర్మాణం చేసి ఆ పని పూర్తి చేసి ఇక్కడ నోవహు ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని ఆయన చేయగలిగాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం చేసిన తర్వాత 120 సంవత్సరాలు ఓడను నిర్మించిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఓడ ఎప్పుడైతే కట్టడం పూర్తయిపోయిందో వెంటనే దేవుడు ఆకాశపు తుమ్ములు విప్పాడు. ఆ ఆకాశ తుమ్ములు విప్పగానే నీళ్లు విపరీతంగా వచ్చేసాయి. ఎప్పుడైతే నీళ్లు వచ్చేసాయో ఆ నీటి పైన ఓడ అలా అలా తేలుతూ పైకి వచ్చింది. అప్పుడు ప్రజలు అంటున్నారు, నోవహు గారు తలుపు తీయండి, మీరు చెప్పారు జలప్రళయం వస్తుందని, మేము వినలేకపోయాం, అయితే తీయండి అంటే, అయితే ఆ తలుపును ఎవరు మూసారంటే దేవుడే మూసివేశాడు. హల్లెలూయా. కేవలం నోవహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది, కానీ ఇక జల ప్రళయంలో మానవ జాతి అంతా కూడా జల సమాధి అయిపోయింది. కాబట్టి నోవహు మాత్రమే రక్షణ పొందుకోవడానికి, నోవహు మాత్రమే సురక్షితంగా ఉండడానికి, నోవహు మాత్రమే క్షేమముగా ఉండడానికి కారణం ఏమిటంటే నోవహు దేవుని చిత్తాన్ని చేయగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పౌలు కూడా దేవుని చిత్తాన్ని చేశాడు కాబట్టి 14 పత్రికలు రాయగలిగాడు. పౌలు కూడా దేవుని చిత్తాన్ని చేశాడు కాబట్టి అనేక సంఘాలు కట్టగలిగాడు. పౌలు కూడా దేవుని చిత్తాన్ని చేశాడు కాబట్టి నేను క్రీస్తు పోలు నడుచుకున్నాను అని చెప్పగలిగాడు. కాబట్టి అదే రీతిగా ఇక్కడ నోవహు కూడా ఓడను కట్టి దేవుని చిత్తాన్ని నోవహు కూడా చేయగలిగాడు. అందుకే జల ప్రళయం నుండి తన కుటుంబాన్ని నోవహు రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచును. పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో, ఎవరైతే దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకుతారో వారు నిరంతరము జీవిస్తారు. చూడండి, అగ్నిగుండమైన, జల ప్రళయమైన, ప్రమాదమైన, భూకంపాలైన దేవుని చిత్తం చేసేవారికి ఏమాత్రము కూడా ప్రమాదము వాటిల్లదు. చూడండి, షద్రక్, మీషక్, అబేద్నెగో వారు కూడా దేవుని చిత్తాన్ని చేశారు కాబట్టి అగ్నిగుండములు వేయబడ్డారు, కానీ అగ్ని ఎంత మాత్రము కూడా వారికి హాని చేయలేదు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని మనం చేయాలి. దేవుని చిత్తం అంటే ఏమిటండి? దేవుడు చెప్పినట్లుగా చేయడమే దేవుని చిత్తం. కాబట్టి దేవుడు నోవహుతో ఏమన్నాడంటే,
చితిసారకపు మ్రానుతో నీవు వాడను నిర్మాణం చేయాలి. వాడ ఎక్కడ కడతారంటే సముద్రం దరిని కడతారు. వాడ ఎక్కడ నిర్మిస్తారంటే ఎక్కడైతే సముద్రం ఉందో ఆ దరిని నిర్మాణం చేస్తారు. అయితే నోవహు వాడ ఎక్కడ నిర్మాణం చేశాడు? ఊరు మధ్యలో నిర్మాణం చేశాడు. ఎందుకు ఊరు మధ్యలో నిర్మాణం చేశాడు? అది దేవుని చిత్తం. దేవుడు అక్కడే కట్టమన్నాడు, దేవుడు అక్కడే నిర్మించమన్నాడు, దేవుడు అక్కడే తయారు చేయమన్నాడు. అందుకే నోవహు దేవుని చిత్తాన్ని చేశాడు కాబట్టి తన కుటుంబం అంతా క్షేమముగా రక్షించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో వారు ఎప్పుడు కూడా నశించిపోరు. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి రాత్రి మనందరికీ తెలిసిన సత్యం ఏమిటంటే మనము దేవుని చిత్తము చేయాలి. దేవుని చిత్తం అంటే ఏమిటి? దేవుడు ఏం చెప్తే అది చేస్తే మనకు దేవుని చిత్తం. దేవుడు ఏం చెప్తే అది చేస్తే మనకు ఆశీర్వాదం. దేవుడు ఏం చెప్తే అది చేస్తే మనకు దీవెన. దేవుడు ఏం చెప్తే అది జరిగిస్తే మనకు ప్రతిఫలం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నోవహు, పౌలు కూడా ఇద్దరు కూడా ఏం చేశారు? దేవుని చిత్తం చేసి వారి జీవితంలో గొప్ప విజయాన్ని చూడగలిగారు. ఒక ఆయన దేవుని చిత్తం కాకుండా తన ఎంత సొంత శిష్టాన్ని చేసి ఎలా నష్టపడో చూద్దాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. యెహోవా దూత 14:3. న్యాయాధిపతులు 14:3. వారు నీ స్వజనుల కుమార్తెలు ఉన్నారని నా జనులను గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో ఉండి కన్యను తెచ్చుకోవడానికి వెళ్ళిచున్నవా అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ప్రియులారా, బాగా గమనించండి. ఈ న్యాయాధిపతులు 14వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే ఇక్కడ సంసోను అంటున్నాడు నా ఇష్టం అంటున్నాడు. చెప్పండి, నా ఇష్టం అంటున్నాడు. ఈయన ఎవరంటే న్యాయాధిపతి, అంటే ఇంగ్లీష్లో జడ్జ్, తెలుగులో న్యాయాధిపతి. ఇశ్రాయేలుకు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని చేయగలిగిన వ్యక్తి, దేవుని కట్టడలు పాటించగలిగిన వ్యక్తి, దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చగలిగిన వ్యక్తి చివరికి ఏమయ్యాడంటే తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఏమంటున్నాడంటే నా ఇష్టం. చెప్పండి, చెప్పాలి. ఏమిటిది? నా ఇష్టం. ఏమిటది? నా ఇష్టం. ఈరోజు చాలామంది యవనస్తులు కూడా ఏమంటారు? నా ఇష్టం. ఒరే నాయనా, ఎందుకురా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటావు అంటే అది నా ఇష్టం. ఏమంటారు? నా ఇష్టం. కాబట్టి ఎప్పుడు నా ఇష్టం అని, అది నష్టం అని ఎప్పుడు తెలుస్తుందంటే పూర్తిగా నష్టపోయిన తర్వాత అప్పుడు అది తెలుసు. ఒకసారి ఒక అమ్మాయి 8వ తరగతి చదువుతున్న అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో నాన్నతో అందట, మమ్మీ డాడీ నాకు పెళ్లి చేయాలని అందట. ఏముంది? అప్పుడు వాళ్ళు అన్నారు, అదేంటది, నువ్వు 8వ తరగతి చదువుతున్నావు, నీ వయసు చాలా చిన్నది, నీకు 20 సంవత్సరాలు రావాలి పెళ్లి చేయాలంటే, ఇప్పుడు నీకెందుకు పెళ్ళి అనేసరికి వాళ్ళ అమ్మ మాట కాదని, వాళ్ళ నాన్న మాట కాదని, ఎవరైతే ప్రేమించాడో ప్రేమించినోడితో పాటు బయటికి వెళ్ళిపోయారట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత వాడు ఏం చేశాడంటే వేశ్యగృహానికి అమ్మేశాడట. ఆవిడ్ని తీసుకెళ్ళి వేశ్యగృహానికి అమ్మేశాడట, తీసుకెళ్ళి అమ్మాయినండి. వాస్తవం జరిగింది ఇది. ఆ జరిగిన తర్వాత ఆ కొద్ది రోజులు అయిన తర్వాత ఆ అమ్మేశాడు, పారిపోయాడు, అమ్మేసి తీసుకెళ్ళాడు. చివరికి ఆమె ఒకరోజు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఏడుస్తుందట, అమ్మా మీ మాట నేను వినలేకపోయాను, మీరు అప్పుడు చెప్పారు ఇది వయసు కాదని, కానీ తొందరపడి మీ మాట వినకుండా నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నాను కాబట్టి ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే నన్ను తీసుకెళ్ళి వేశ్యగృహానికి అమ్మేశాడు. ఇప్పుడు నేను వేశ్యగృహాల్లో బందీగా ఉండి నేను అక్కడ పాపం చేయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నన్ను రక్షించరా అంటే, చెడిపోయిన నీతో మాకేం పనే, మా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది, ఎప్పుడైతే మా మాట వినలేదో అప్పుడే నువ్వు చచ్చిపోయావు, అప్పుడే మా హృదయాల నుండి నేను తీసివేస్తాం, నువ్వేం అవుతావో, నువ్వు చస్తావో బ్రతుకుతావో మాకు అనవసరం పో అని చెప్పి వాళ్ళు ఫోన్ పెట్టేశారట. కారణం ఏంటి?
చెప్పాలి. కారణం ఏంటి? నష్టపోయిన తర్వాత తెలిసింది ఆవిడికి, అమ్మో నా ఇష్టం నేను చేయకూడదని. ముందు తెలుసుంటే, తల్లి తండ్రి మాట వింటే ఆ స్థితి రాదు కదా. ఈరోజు చాలామంది యవ్వనస్తులు వారికి కండబలం ఉన్నప్పుడు, ఏమంటే అందం ఉన్నప్పుడు, ఏమంటే శరీర దారుఢ్యం ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, నా ఇష్టం, నాకెవడు ఎదురొస్తాడు, నన్నెవడు ఏమంటాడు అని చెప్పి కొంతమంది విర్రవేగిపోతుంటారు. కానీ దేవుడు అనేవాడు చూస్తాడు. ఆయన చిత్తాన్ని నువ్వు చేయగలిగితే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం నష్టపోకుండా ఉండాలని, మనము తప్పిపోకుండా ఉండాలని దేవుడు తన చిత్తాన్ని ఈ రాత్రి బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు, నోవాహు ఇద్దరు కూడా ఏం చేశారంటే దేవుని చిత్తం చేసి వారు ఆశీర్వదింపబడ్డారు. చెప్పండి, చెప్పాలా? దేవుని చిత్తం చేసి ఏం చేశారు? ఆశీర్వదింపబడ్డారు. ఇక్కడ సంసోను తన ఇష్టాన్ని నెరవేర్చే చివరికి ఏమయ్యాడు? చూడండి, చివరికి ఏమయ్యాడు ఒక మాట చూపించి ముగించేద్దాం. చూద్దాం, న్యాయాధిపతులు తొందరగా చదువుకుందాం. 16వ అధ్యాయము 29, 30 చదువుకుందాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 29, 30. 2 స్తంభముల మధ్య ఒక దానిని కుడి చేతను, ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సద్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీద పడెను. మరణకాలమున అతడు చంపిన వారితో లెక్క జీవిత కాలమందు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. ప్రియులారా, ఈ న్యాయాధిపతులు 16వ అధ్యాయము 29, 30 వచనం చూస్తే ఇక్కడ సంసోను తీసుకెళ్ళి దాగోను గుడికి కట్టేశారు. కట్టేసిన తర్వాత చివరికి బలంతో ఆ స్తంభాలు లాగితే ఆ స్తంభాలు విరిగిపోయాయి. ఆ పైన స్లాబు వారి మీద పడిపోయింది. అక్కడికక్కడే వేల మంది ప్రజలు సంసోనుతో పాటు అందరూ కూడా చనిపోయారు. వారితో పాటు సంసోను కూడా చనిపోయాడు. పిల్లరా, ఎందుకు విషయం చెప్పానో తెలుసా? దేవుడు సంసోను పట్ల ఎంతో గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నాడు. తనకి బాగా ఆశీర్వదించాలని, తన ఒక ఉన్నతమైన వాడిగా చేయాలని దేవుడు ఎన్నో ఉద్దేశాలతో ఉంటే, ఆ ఉద్దేశాలను, ఆశలను ఈ సంసోను ఏం చేశాడంటే అది ఆశలుగా చేసుకొని తన ఇష్టాన్ని నెరవేర్చి యవ్వన కాలములోనే అకాల మరణాన్ని పొందినట్లుగా దేవుని వాక్యములో చూడగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ రాత్రి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచన ప్రకారంగా, ఈ 1వ వచన ప్రకారంగా దేవుడు మనకు నేర్పించిన పాఠం ఏమిటంటే, అంశం ఏమిటంటే దేవుని చిత్తం. దేవుని బిడ్డలుగా మనమందరం కూడా ఏదైనా సరే దేవుని చిత్తమే చేయాలి. కానీ మన ఇష్టం ఎప్పుడు కూడా చేయనే. మన ఇష్టం చేసే రోజులు పోయాయి. అన్యులుగా ఉండేటప్పుడు మన ఇష్టం చేశాం, లోకానుసారంగా జీవించేటప్పుడు మన ఇష్ట ప్రకారంగా జీవించాం. ఇప్పుడు దేవుడు మన ఇష్ట ప్రకారంగా జీవించడానికి ఆయన ఎవ్వరికీ అధికారం ఇవ్వడు. ఇప్పుడు మనం దేవుని సొత్తు. అందుకే ప్రభు చెప్పాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడు. విలువ పెట్టి కొనబడిన వారు అంటే ఏంటి? అది విలువ పెట్టిన డబ్బు ఇచ్చుకున్నాడే కాదు, ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి పరిశుద్ధ రక్తంతో మనల్ని కొన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం విలువ పెట్టకూడని వారిమి, విలువ కట్టబడిన వారిమి, విలువ కలిగిన వారిమి. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి మనందరినీ కూడా కొన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కొన్నాడు కాబట్టి మన మీద అధికారము, మన మీద అధిమయస్సు ఎవరికి ఉంటుంది? ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయన కొనుక్కున్నాడు కాబట్టి. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే దాని మీద అధికారం ఎవరికి ఉంటుంది? కొన్నవారికి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి మన మీద అధికారం ఉంటుంది. మనం ఆయన బిడ్డలము. కాబట్టి ఇప్పుడు మన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనకు ఏమాత్రం కూడా అధికారము లేదు. ఎప్పుడైనా మనం దేవుని చిత్తాన్ని మనము చేయాలి. దేవుని చిత్తం మనం చేస్తే ఆశీర్వాదం పొందుకుంటాం. అలాగే దేవుని చిత్తం చేద్దాం.
మిగిలిన విషయాలు తర్వాత భాగంలో ధ్యానం చేద్దాం. అందరం కూడా లేచి నిలబడి చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికి మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ స్థలం నుంచి వెళ్ళిపోదాం. ఒక్క మాట, ఈరోజు దేవుడు కొరింథీ పత్రిక ద్వారా ఒక్క మాట మనతో మాట్లాడాడు. అదేమిటంటే దేవుని చిత్తం చేసిన పౌలు, దేవుని చిత్తం చేసిన నోవహు ఇద్దరు కూడా ఆశీర్వదింపబడ్డారు. ఈ రాత్రి నీవు కూడా దేవుని చిత్తం చేయడానికి నిన్ను సమర్పించుకుంటావా? దేవుని చిత్తం చేయడానికి నిన్ను ప్రభు దగ్గర అంకితం చేసుకుంటావా? ఒక్కసారి ప్రభు దగ్గర మనం ఆలోచన చేద్దాం. ప్రభువా, నేను ఇంతవరకు నష్టపోయాను అంటే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నాను తండ్రి. నా ఇష్టం నేను చేయకూడదు నాయనా. నేను రక్తం చేత కొనబడిన వ్యక్తిని నాయన, విలువ పెట్టి కొనబడిన వ్యక్తిని ప్రభువా. కాబట్టి తండ్రి, నీ చిత్తమే చేయాలి కానీ నా ఇష్టం నేను నెరవేర్చకూడదు ప్రభు అని ప్రతి వారికి 2 చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. హల్లెలూయా. ప్రతివారు అమ్మా, సహోదరి సహోదరుడా, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చి నష్టపోయావు. నీ ఇష్టం నువ్వు నెరవేర్చే ఇబ్బందులు పాలయ్యావు. నీ ఇష్టం నువ్వు నెరవేర్చే కష్టాలు పాలయ్యావు. నీ ఇష్టం నువ్వు నెరవేర్చే కన్నీరు పాలయ్యావు. ఇంతవరకు చాలా నష్టం చాలు. ఇంతవరకు జరిగిన అన్యాయం చాలు. ఇంతవరకు జరిగిన జీవితంలో ఇబ్బందులే చాలు. చాలు 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 చాలు. ఇదిగో దేవుని చిత్తం చేయగలిగిన వ్యక్తులను దేవుడు దీవిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. గ్లోరీ 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 గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. దేవుని చిత్తాన్ని మనం చేయాలి. మన ఇష్టాన్ని మనం నెరవేర్చకూడదు. గ్లోరీ 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 గ్లోరీ. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభువా నీ పాదాలు స్తోత్రాలు. దేవా, ఉపవాస ప్రార్థన ప్రారంభించిన దినమున ఈరోజు దేవుని చిత్తం కోసం మాట్లాడావు తండ్రి. నీ చిత్తం మేము చేయాలని మాతో మాట్లాడావు ప్రభువా. మేము ఎప్పటికీ కూడా నీ చిత్తమే చేయాలి తండ్రి. నీ చిత్తం చేస్తే మాకు ఆశీర్వాదం. నీ చిత్తం చేస్తే మాకు దీవెన. నీ చిత్తం చేస్తే మాకు మేలు. నీ చిత్తం చేస్తే మాకు ప్రతిఫలము. అద్భుతమైన కార్యాలు మా జీవితాలు మీరు జరిగించవని మా తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ స్తోత్రాలు. మీరొక్కరే మహిమ పొందమని ఈ రాత్రి ఎంతమంది ప్రజలు ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించాలని, నీ సన్నిధిలో నిన్ను విజ్ఞాపన చేయాలని ఎంతో ఆశతో వచ్చారు తండ్రి. దూర దూర ప్రాంతాల నుండి వచ్చారు ప్రభువా. తిరిగి నాయన వారు క్షేమముగా వెళ్ళాలి ప్రభువా. మళ్ళా రేపు సాయంకాలం మరలా మేము కూడి నిన్ను ఆరాధించినంత వరకు నీ కృపా సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి కృపతో బలపరచు నడిపించి అద్భుతం చేయమని చెప్పబడిన మాటలు, చెప్పబడిన వాక్యము ప్రతి వాణి హృదయములో ఫలించుటకు కృప చూపించమని మీరొక్కరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సన్నిధి ఈ రాత్రి, మొదటి రాత్రి ఉపవాస ప్రార్థనలో వచ్చిన దేవుని బిడ్డలకును, దేవుని సేవకులకును, మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలకును, కంపెనీలకును, కంపెనీ యాజమాన్యానికి, కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్కును, ఉద్యోగస్తులకును, కాంట్రాక్టర్స్కును, వ్యాపారవేత్తలకును అందరికీ దేవుని సన్నిధి నిత్యము తోడయిండును గాక.